స్టార్ సినిమా చూసినా అమ్మతో చెప్పినా మన విజయన్ అయితే ఎవడైతే తిట్టిండో నిజంగా 90mm రాడి పెట్టిండో తిట్టిండో బరాబర్ చెప్పినా మధ్య తరగతి ఫ్యామిలీ గురించి ఉంటుందన్న నిజంగా ఏమన్నా నిజంగా విజయన్ ఐ లవ్ యూ నిజంగా ఈ క్యారెక్టర్ కోసం కదా ఈ పాత్ర కోసం కదా ఇన్ని రోజులు వెయిట్ చేసింది నిజంగా మంది బొమ్మని చేసేయడానికి బాగున్నాడే బాగుంది మీద ట్రోల్ చేసినోని తిప్పినోని నిజంగా డైరెక్ట్ కాకుండా తిప్పాడు 90mm రాడు నూనెలో పెట్టి వేడివేడిగా తిప్పాడు నిజంగా మన మృణాలు అందం అన్న మౌనంతో చంపింది అందం ఏంది నిజంగా ఏమందం మన మృణాలు కాదు మౌనంగా ఉండే ఆడవాళ్ళు కోపిస్తులు మోసిస్తులు అంటారు కానీ వాళ్ళే నిజమైన దేవత తెలుసా ఆ మౌనం ఏంటి బ్రో నిజంగా ఆమె చూసిందని నాకైతే లవ్ లో పడ్డ బ్రో నిజంగా చెప్తున్నా ఎంత ఖర్చు అయినా పర్లేదు ఆమె ఏరే కనుక్కున్నాను లవ్ చేయాలనిపిస్తుంది మృణాలు అంత మంచిగా యాక్టింగ్ చేసింది నిజంగా హ్యాట్స్ ఆఫ్ ప్రతి ఒక్క సీన్ కానీ ప్రతి ఒక్కటి ఏదైనా సరే కావాలనుకుంటాను నాకైతే ఒక బిర్యానీ పద్ధతిగా కూర్చొని వాళ్ళు సీరియల్ చూసే మొక్కలకు గట్టే అర్థమవుతుంది వాళ్ళ మాటలు నమ్మకండి ఆ సీరియల్ చూసే మొక్కలకు గదే అర్థమవుతుంది మన సీరియల్ కాదు మొత్తం మాసు ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మంచిగా ఉంది నిజంగా ఇందులో ఒక మంచి మెసేజ్ ఉంది ఒక బాధ్యత గల వాడు రోడ్ల మీద తింటారు కదా సినిమా వచ్చినప్పుడు ఉంటుంది లవ్ ఇష్టపడి ఉంటుంది ఫ్యామిలీ చూసుకోవాలి వాడు మార్చుకునే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా మధ్యతరగతి వాళ్ళు చూడాల్సిన సినిమాని మాటలు నమ్మకండి వాడు పైసలు తీసుకెళ్ళి నమ్మడాడు ఎవరైనా పిచ్చిముక్కు మాటలు నమ్మకండి నిజంగా సినిమా మాత్రం చాలా బాగుందన్న మనసుతో చూడాల్సిన సినిమా ఫ్యామిలీ మొత్తం చూడాల్సిన సినిమా ఇందులో అన్ని తీసులు కావాలి ముద్దులు కావాలంటే అవన్నీ ఉంటాయి ఓన్లీ స్మార్ట్ క్లియర్ ఉంటుంది సినిమా మాత్రం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఎమోషనల్ సినిమా ఒక స్టోరీ మంచిగా తీసుకొని మన డైరెక్ట్ మంచిగా ఒక స్టోరీ తీసుకొని మన ఇంట్లో దగ్గర స్టోరీ తీసుకున్నాడు ఆయన కొత్తగా చేసుకున్నాడు కానీ మంచిగా తీసుకున్నాను చాలా బాగుంది సినిమా రేటింగ్ 5/5 ఇస్తున్నాను బ్లాక్ బస్టర్ హిట్ ఎవరైనా ఈ బాగా అంటే దేవుడు ఇప్పుడే చూసాను ఫ్యామిలీ స్టార్ అట్టర్ ఫ్లాప్ మూవీ అండి పూర్తిగా చెప్పాలనుకుంటే ఫస్ట్ హాఫ్ ఏదో స్మూత్ గా వెళ్ళిపోయింది సెకండ్ హాఫ్ మొత్తం రాడ్ దింపేశాడు అదవుతుంది కదా డబ్బులు ఎవరో పెట్టి థియేటర్ రావద్దు వేస్ట్ చేసుకోవద్దు మీకు అదే డబ్బులతో మూవీస్ లో నైట్ డౌన్లోడ్ చేసుకుని మూవీస్ లో చూడండి లేదంటే ఓటీటీ వచ్చాక చూడండి అంతే విజయ్ దేవరకొండ ఏమనుకున్నా అర్థం కాకడుతుంది ఏదో ఇన్స్టాగ్రామ్ లో 21 మిలియన్ ఉంటే తోప లేదా లిప్లెస్ లో పెడితే తోప సినిమా డిజాస్టర్ అండి విజయ్ దేవరకొండ కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ డిజాస్టర్ అండి నిజం చెప్పాలనుకుంటే సినిమా ఏ మాత్రం బాగాలేదు అసలు చూసి వేస్ట్ అండి అదాత్మగా చూసి వేస్ట్ డబ్బులు మాత్రం వేస్ట్ చేసుకోవద్దు ఒక స్క్రీన్ ప్లే లేదు ఒక కథనం లేదు ఒక ఫస్ట్ హాఫ్ అలా మామూలుగా వెళ్ళిపోతాడు సెకండ్ హాఫ్ బ్లాక్ రొటీన్ స్టోరీ మన హీరోయిన్ లవ్ చేస్తాం అదైపోతుందా హీరోయిన్ మనతోనే ఉంటది అది అయితే మనకి చేంజ్ చేసుకుని మనకు అనిపిస్తుంది దాని ముందే వచ్చి అది మనం ఏం లేని పేదరికం కదా మళ్ళీ మనం తిరిగి రిచ్ అవుదాం అనుకుంటుంది తీరా చూద్దాం డబ్బులు ఉన్నాయి అదే కంపెనీలో వాడికి జాబ్ ఇవ్వడం వాడి సక్సెస్ దగ్గర ఎంజాయ్ చేయించడం ఎన్ని సినిమాలు చూడలేదు సో అటువంటి సినిమా కాబట్టి డిజాస్టర్ సినిమా అంటే కొత్తదనం చూపించాలి పెడితే పెట్టినా గట్టిగా మూతలు చూడాలి అసలు మురారి ఏంటో సీతారామ మంచి ఆయన అంటూ మంచి సినిమాలు తీసి ఇటువంటి డిజాస్టర్ ముద్దు పెట్టుకుంటే హీరోలు వస్తాయో లేకపోతే సినిమా ఏ మాత్రం నచ్చలేదు వేస్ట్ ఆఫ్ టైం వేస్ట్ ఆఫ్ డిస్కషన్ చాలా బాగుందన్న ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ విజయ్ దేవరకొండ లైగర్ తో ఫ్లాప్ అయిపోయాడు నిజమే లైగర్ తర్వాత లేదు అన్నారు కృషితో కొంచెం నించేసినాడు ఇప్పుడు దీంతో ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ తీసి ఒక మంచి యాక్టర్ అని పేరు పొందినాడు నిజంగా కొట్టాలనుకొండ ఇండస్ట్రీ ఏలడానికి వచ్చినాడు విజయ్ దేవరకొండ ఇది నిజం పరశురామ్ మూవీలో విజయ్ దేవరకొండ తీసినట్లు గీతా గోవిందం బాగుందా ఇది బాగుందా గీతా గోవిందంలో రష్మిక మందన బాగుంది దీంట్లో మృణాల్ ఠాకూర్ బాగుంది అన్నిటికంటే హీరో యాక్టింగ్ బాగుంది అన్నిటికంటే హీరోయిన్ యాక్టింగ్ ఇంకా సూపర్ స్టోరీ సూపర్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ నిజంగా చెప్తున్నా బాగా కనెక్ట్ అయ్యారు కానీ బట్ సినిమా పరంగా ఓవరాల్ సినిమా పరంగా అయితే అది వన్ టైం చూడొచ్చు వెళ్ళి థియేటర్ కి అది కూడా ఏదో విజయ్ దేవరకొండ కోసం మృణాల్ లుక్స్ కోసం చాలా బాగుంది మృణాల్ ఇప్పుడు అందరూ కంపేర్ చేస్తారు శారీలో ఉంటుంది కదా ఒక ట్రెడిషనల్ డ్రెస్ లో కావచ్చు నార్మల్ గా కావచ్చు చాలా మంది ల్యాగ్ అంటున్నారు సినిమా ల్యాగ్ కాదు ఫ్యామిలీ స్టోరీస్ దిస్ ఇస్ ద ఒరిజినల్ స్టోరీ మా అన్న ఇప్పుడు కూడా డబ్బులు వేస్తున్నారు ఫీజు కట్టుకోవడానికి డబ్బులు వేస్తున్నారు బ్రో మెంటల్ లేకపోతుంది లేదు బ్రో బాగా నిజమైన స్టోరీ ల్యాగ్ అంటే ఎట్లుంటుందో తెలుసా
మూవీ సూపర్ గా ఉంది. వెన్నెల కిషోర్ గారు ఒక సీన్ లో వెన్నెల కిషోర్ గారు ఆ హీరోయిన్ బ్యాక్ ఇట్లా అన్నప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. కరెక్ట్ అసలు ఒరిజినల్ ఎక్స్ప్రెషన్ వెన్నెల కిషోర్ గారు అసలు మాటైనా సో ఎందుకంటే మనం నమ్మే వ్యక్తికి ఏమన్నా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ప్లీజ్ గో అండ్ వాచ్ ద మూవీ. లెట్స్ సే వావ్ 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 వావ్. ఫ్లోయింగ్ అట్లా అసలు ఫ్యామిలీస్ కి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే సినిమా భయ్య. అంటే వచ్చి చూస్తే ప్రతి ఒక్కరికి బాగా అర్థమవుతుంది, ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు. ఫ్యామిలీతో వస్తే నిజంగా హ్యాపీ ఫీల్ అవుతారు భయ్య. ప్రతి ఒక్కరు అంటే ప్రతి ఒక్కరు ఫ్యామిలీలో కూడా ఒక ఫ్యామిలీ స్టార్ ఉంటారనేసి ఖచ్చితంగా ఇందులో చూస్తే తెలుస్తుంది. అంటే మన తాలూకు బాధ్యత ఎంతవరకు ఉంటది, మన తాలూకు బాధ్యత ఎంతవరకు ఉండాలి అనేది ఎంత బాగా చూపించారంటే అంత బాగా చూపించారు భయ్య. హై బడ్జెట్ సినిమా, అసలు సినిమా అంతా అబ్రాడ్ లోనే జరుగుతుంది. అసలు సినిమా క్వాలిటీ అవ్వచ్చు, విజువలైజేషన్ విఎఫ్ఎక్స్ అవ్వచ్చు, చాలా బాగుంది భయ్య సినిమా అయితే. సినిమా ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు భయ్య, ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు. సినిమా వచ్చి చూసిన తర్వాత ఒక్కడు కూడా బాధపడకుండా వచ్చినందుకు సాటిస్ఫై అవుతాడు భయ్య. అది మాత్రం 100%. సినిమా వచ్చి చూడండి భయ్య, ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేస్తే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు భయ్య. ఓకే హీరోయిన్ నటనలో మంచి లవ్ స్టోరీ ఉంది, మంచి ఫ్యామిలీ స్టోరీ ఉంది. జగపతి బాబు గారి క్యారెక్టర్ ఆయన క్యారెక్టర్ ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే హీరో ఉంటే లేదంటే విలనిజము బాగా హీరోని తొక్కేయాలనే సంగీతం అలా కాకుండా జస్ట్ సపోర్టింగ్ చేస్తున్న క్యారెక్టర్ అనమాట. ఎక్కువ ఉంటే బాగుంది అనిపించింది. అదొకటి తప్ప ఏం లేదు సినిమాలో. అసలు చెడు అనేది బ్యాడ్ అనేది బోర్ అనేది పెట్టడానికి ఒక్కటి లేదు. దిల్ రాజు గారు నార్మల్ గా ఒప్పుకోరు, అందుకే తెలుసు కదా ఫ్యామిలీ స్టోరీస్ అద్భుతంగా ఉన్నాయి.